దివ్యవాణి ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన వారం దేవునికి ఏదంటే ఇష్టమని రెండో భాగాన్ని మాట్లాడుకున్నాం. ఈ వారం మూడో భాగంలోకి వెళ్దాం. దేవునికి ఏదంటే ఇష్టం. దేవుని గురించి తెలుసుకునే వాళ్ళంటే దేవునికి చాలా ఇష్టం అంట. ప్రియ సహోదరులారా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనంలో, నేను మీ నుండి కోరుకునేది ప్రేమ కానీ బలులు కాదు. ప్రియ సహోదరులారా, దేవుని గురించి తెలుసుకునే వాళ్ళంటే దేవునికి ఇష్టం అంటే, దావీదు మహారాజును తీసుకున్నప్పుడు దావీదు ఒక గొర్రెల కాపరి. గొర్రెలను దోలుకెళ్ళి అక్కడ సితారా వాయించుకుంటా, దేవుణ్ణి స్తుతిస్తా, దేవుణ్ణి ఆరాధిస్తా, దేవుణ్ణి మహిమపరుస్తా, దేవుని గురించి తెలుసుకొని నా పితరుల దేవుడు, ఈయన నమ్మితే నాకు అన్నీ వస్తాయి, ఈయన నమ్మితే నాకు ఎంతో మేలు జరుగుద్ది అని ఎంతో ఆశపడి దావీదు ఆ విధంగా చేసినప్పుడు దేవుని గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ దేవుడు కూడా ఆ బిడ్డను దీవించారు. అట్లనే ఈ హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను మీ నుండి కోరుకునేది ప్రేమ కానీ బలులు కాదు అని చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుడు బలుల కంటే కూడా ప్రేమ ఎక్కువగా ఇష్టపడతారు. ఈ రోజుల్లో ప్రేమించుకునే వాళ్ళు తక్కువైపోయారు. ఈ లోక ప్రేమ, లోక పనులు ఇవన్నీ కూడా చాలామందికి ఇష్టమే. కానీ నిజమైన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అక్కజెల్లెళ్ళ ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, ఇట్లాంటి ప్రేమలన్నీ కూడా కరువైపోతున్నాయి. ప్రభువే చెప్పారు, కొంతకాలం అయిపోయేటప్పటికి ప్రేమలు ఆరిపోతాయి అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, చాలా మందిలో ఈ యొక్క ప్రేమ ఆరిపోతూ ఉంది. ఈ రోజున ప్రభు చెప్తున్నారు, మీ ప్రేమను నేను కోరుకుంటున్నాను కానీ మీ బలులు నాకు అవసరం లేదు. ప్రేమ కావాలి, దేవుని యొక్క ప్రేమ కావాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించాలంటే మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి అన్నదమ్ముల ప్రేమ, అక్కజెల్లెళ్ళ ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, అన్ని ప్రేమలు కూడా సరిగా ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు మనల్ని ప్రేమిస్తారు, దేవుడు మనల్ని ఇష్టపడతారు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, అన్నదమ్ముళ్ళు ఉన్నారంటే వివాహం అయిందాక చాలా మంచి బాండింగ్స్, మంచి ప్రేమలు ఉంటున్నాయి. కానీ ఎప్పుడైతే వివాహం అయిందో వాళ్ళలో ఉన్నటువంటి ఆ ప్రేమ పోతుంది. అదేవిధంగా అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లి, ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోలేకపోతున్నారు. ఒకళ్ళొకళ్ళు ద్వేషం పెంచుకోవటం, పగ పెంచుకోవటం, ఆ పగతో ఆ ద్వేషంతోనే మందిరాలకు వెళ్ళటం, చర్చిలకు వెళ్ళటం, ప్రార్థనలు చేయటం, పూజల్లో పాల్గొనటం, సప్రసాదంలో కొంటాం, అన్నీ చేస్తున్నాం. చేసిన తర్వాత దేవుడు ఎందుకు నాకు సహాయం చేయట్లేదు, దేవుడు ఎందుకు నాతో మాట్లాడట్లేదు, దేవుడు ఎందుకు నాకు కార్యాలు చేయట్లేదు అని బాధపడతా ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, దేవుడు చెప్తున్నారు, మీరు ప్రేమించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకోకూడదు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి హోషేయ గ్రంథంలో చెప్తున్నారు, మీ నుండి నేను కోరుకునేది ప్రేమ కానీ బలులు కాదు. బలులు మనం దేవునికి చాలా బలి సమర్పిస్తాం, పూజా బలి సమర్పిస్తున్నాం, అదే కాకుండా ఇంకా డబ్బు రూపంలో సమర్పిస్తున్నాం, అనేక రకాలుగా సమర్పిస్తున్నాం. కానీ అవన్నీ కంటే కూడా ముఖ్యంగా ప్రేమ ముఖ్యమని ప్రభు చెప్తా ఉన్నారు. అదే కాకుండా రెండోది ఏంటంటే, దైవ జ్ఞానం కానీ దహన బలి కాదు. నాకు దహన బలి కాదు కానీ దైవ జ్ఞానం కావాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఈ దైవ జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే మనం వాక్యాన్ని చదువుతామో, వాక్యాన్ని వింటామో, ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థనలో పాల్గొంటామో, అదే కాకుండా దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటామో, అప్పుడు దేవుడు ఆయన యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు. దైవ జ్ఞానం నీకు కావాలి, ఈ దహన బలుల కంటే కూడా ముఖ్యమైనది దైవ జ్ఞానం అని దేవుడు చెప్తా ఉన్నారు. అదే కాకుండా వారు మత సంబంధమైన, ఆచార సంబంధమైన వాటితోనే తృప్తి పడుతున్నాం కానీ ఆయన యొక్క విషయాన్ని తెలుసుకోకుండా, ఆయన గురించి తెలుసుకోకుండా మనం జీవిస్తున్నాం. అటువంటి జీవితాన్ని దేవుడు తృణీకరిస్తారు, దేవుడు ఇష్టపడరు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి ఏం చెప్తున్నారంటే, దేవుని యొక్క సంబంధమైనటువంటి ప్రతి ఒక్క మాటని నువ్వు గ్రహించాలి, ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి, ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించి దాని ప్రకారంగా నువ్వు జీవించడం
ప్రారంభించు. అన్నిటికంటే ముఖ్యమైనది బైబిల్ గ్రంథం అంతా కూడా ఒకే ఒక్క మాటలో ఇమిడి ఉందని దేవుడు చెప్తున్నారు. అదేంటంటే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమించాలి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ కలిగి జీవించండి అని చెప్తా ఉన్నారు. ఈ ప్రేమించాలని మనకు ఆశే. నిజంగా మా అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం, మా తమ్ముడు అంటే మాకు చాలా ఇష్టం, మా అక్క అంటే మాకు చాలా ఇష్టం, మా చెల్లి అంటే మాకు చాలా ఇష్టం, మా అమ్మ నాన్నలు అంటే చాలా ఇష్టం. కానీ ఏదో ఒక మాట కోసం తిరిగి ప్రేమించుకోలేక ద్వేషించుకుంటున్నాం. ఇవన్నీ కూడా వాక్యాన్ని చదువుతూ ఉంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఎక్కువగా దేవుళ్ళు గడుపుతూ ఉంటే ఇట్లాంటి సమస్యలు రాకుండా దేవుడు మనల్ని దీవిస్తారు, తృణీకరించకుండా ఉంటారు అని చెప్తున్నారు. అదేవిధంగా 50వ కీర్తనలో ప్రియ సహోదరులారా, నిజమైన ఆరాధన. ఎప్పుడైతే మనం నిజంగా దేవుని గురించి వెదుగుతూ ఉంటామో, దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ప్రియ సహోదరులారా, అప్పుడు నిజమైన ఆరాధన చేస్తామంటున్నారు. దేవుని ఆచారాలు కాకుండా ప్రియ సహోదరులారా, నిజమైన హృదయంతో ఆరాధించాలి. ఆచారాలు మనం వెళ్తాం, పలానా టైంకి పూజ వెళ్తున్నాం, సప్రసాదంలో కొంటున్నాం, ఈ మిగిలిన టైంలో నిద్రన పోతున్నాం, లేకపోతే ఏదో ఆలోచిస్తున్నాం, ఇళ్ళ దగ్గర ఆలోచన, లేకపోతే ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. అట్లాంటి పనులు కాదు. కానీ నిజంగా ప్రియ సహోదరులారా, దేవుని హృదయపూర్వకంగా ఆరాధించాలి. వెళ్ళి మనం పూజలో కూర్చున్న తర్వాత ఆ పూజా పనిలో మనం ఎంతసేపు కూర్చుంటామో, అయ్యా 1 గంట లేకపోతే 2 గంటలు, ఈ 2 గంటలు నా హృదయం ఎటో ఆలోచించకుండా, నా ఆలోచన ఎటో పోకుండా నీ వైపే లగ్నం చేసి నిన్ను మాత్రమే ఆరాధించేటటువంటి ఒక భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభు అని ముందుగానే మనం ముందు రోజే ప్రార్థించుకోవాలి. ఎప్పుడైతే మనం ముందు రోజే ప్రార్థించుకొని ఆయత్తంగా వెళ్తామో ప్రియ సహోదరులారా, అప్పుడు దేవుడు కూడా మనకు సహాయంగా ఉండి ఆ పూజలో పాల్గొన్నప్పుడు మన ఫాదర్ గారు చెప్పినటువంటి ఆ వాక్యాన్ని జాగ్రత్తగా విని ఆ యొక్క వాక్య ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకొని జీవితంలో మంచిగా జీవించడానికి ఒక అవకాశం ఏర్పాటవుతుంది. అదే కాకుండా పవిత్రుడైన ప్రభువుని గురించి తెలుసుకోవటమే వివేకం అని చెప్తా ఉన్నారు. ఆ వివేకం అంటే ఏంటి? వివేక జ్ఞానం. దేవునికి కావాల్సింది వివేకం. ప్రియ సహోదరులారా, పవిత్రుడైన దేవుడు చాలా పవిత్రుడు. ఆయన్ని నమ్మితే మనకు కూడా పరిశుద్ధాత్మ వస్తుంది. ఈ పరిశుద్ధాత్మ మనల్ని నడిపించుద్ది, ఈ పరిశుద్ధాత్మ మనల్ని జీవానికి మార్గం వేస్తుంది అని ఒక ఆశపడి ప్రియ సహోదరులారా, ఈ పవిత్రుడైన దేవుని గురించి పదే పదే తెలుసుకోవడానికి మనం ఆశపడాలి. తెలుసుకోవడానికి ఎవరైతే ఆశపడతారో అటువంటి వాళ్ళంటే దేవునికి ఇష్టం అంట. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం ఆశపడదాం. ఇప్పటిదాకా ఒకవేళ నేను సరిగా ఆశపడలేదేమో, ఇప్పటిదాకా ఒకవేళ సరిగా నేను ప్రార్థన చేయలేదేమో, ఇప్పటిదాకా ఒకవేళ నేను దేవుణ్ణి ఆరాధించలేదేమో, ఆ విధంగా ఆరాధించకపోవటం వలన నేను పవిత్రంగా మారలేకపోయాను. కాబట్టి నిజమైన ఆరాధన చేసి నేను నిజంగా పవిత్రుడైన దేవుని తెలుసుకుంటే అదే నిజమైన వివేకం, అదే నిజమైన విచక్షణ. ప్రియ సహోదరులారా, ఆ విచక్షణ అనేది మనకు కావాలి. అదే మన జీవితాన్ని మార్చేది, అదే మన జీవితాన్ని భద్రపరిచేది, అదే మన కుటుంబాన్ని భద్రపరిచేది. కాబట్టి అటువంటి పవిత్రాత్మ గురించి మనం ప్రార్థన చేయాలి. అదే కాకుండా ప్రియ సహోదరులారా, భయభక్తులు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఒక్కటే చాలదు, భక్తి ఒక్కటే చాలదు, 2 ఉండాలి. ప్రియ సహోదరులారా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటం వలన, దేవుడు మనల్ని అధికంగా దీవిస్తారు, దేవుడు మనల్ని అధికంగా ఆశీర్వదిస్తారు అని మనం గ్రహించాలి. ప్రియ సహోదరులారా, దేవుని పట్ల భయము అంటే ఈ రోజున అక్కడ పూజ జరుగుతుంది, లేకపోతే అక్కడ ఒక ప్రార్థన పెట్టారు మన ఫాదర్ గారు, ఆ ప్రార్థన ఆ పూజ వినకుండా ఇంటి దగ్గర పనిపాట్లలో ఉంటాం, ఇంటి దగ్గర ఏదో కార్యక్రమాల్లో ఉంటాం, ఏదో కార్యక్రమాల్లో సమయం గడపటం, ఆ రోజు ఆ సమయాన్ని పోగొట్టుకోవటం. ఒక్క రోజు పోగొట్టుకున్నామంటే ప్రియ సహోదరులారా 1000 రోజులు పోగొట్టుకున్నట్టే అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి దేవుని పట్ల భయం ఉండాలి. ఈరోజు నేను ప్రార్థనకు వెళ్ళకపోతే నా దేవుడు నన్నేమన్నా, నా దేవుని దగ్గర నుండి నా మీద ఏమన్నా శాపాలు వస్తాయా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అని భయపడాలి. ఎప్పుడైతే ఆ భయం ఉంటుందో మనం ఆ సమయానికి పరిగెత్తుతాం, ఎన్ని పనులైనా పక్కన పెట్టుకొని పరిగెత్తుతాం. అదే కాకుండా భక్తి ఉండాలి. అక్కడికి పోయిన తర్వాత భక్తిగా ప్రార్థన చేయకుండా ఏదో దిక్కులు చుట్టం, సమయం గడిపేయటం, అయిపోయిందిలే పర్వాలేదులే ప్రార్థన అని తిరిగి రావటం కాదు. కానీ నిజంగా భక్తి, ఇక్కడ నా ప్రభువు ఉన్నారు, నా ఫాదర్ గారి మాటల్లో నా దేవుడు ఉన్నాడు, నా దేవుడే నాతో మాట్లాడుతున్నారు అని మనం ఎప్పుడైతే ఆశపడి జాగ్రత్తగా వింటామో ఆ వాక్యం మన హృదయంలో నాటబడుద్ది. ఆ వాక్యం మనకు సమృద్ధైన పంట ఇచ్చుద్ది, అవే ఆశీర్వాదాలు ఇస్తుంది. అదే కాకుండా అవే ఆత్మఫలాలను కూడా ఇస్తుంది ప్రియ సహోదరులారా. అదే కాకుండా మంచి క్రమశిక్షణ అనేది దేవునికి చాలా ఇష్టం అంట.
క్రమశిక్షణ కలిగి జీవించాలి. మనం ఎప్పుడు కూడా క్రమశిక్షణగా లేకపోతే దేవుడు మనల్ని దీవించరు, ఆశీర్వదించరు. ప్రియ సహోదరులారా, క్రమశిక్షణ అంటే మనం దేవుని పట్ల, మనుషుల పట్ల, లోకంలో ప్రతి ఒక్కడు కూడా క్రమశిక్షణ అవసరమే. ఎప్పుడు ఏ పని చేయాలో, ఏ విధంగా చేయాలో అనేది ఒక క్రమశిక్షణ అనేది మనకు చాలా అవసరం. అదే కాకుండా పరిపూర్ణమైన జీవితం ఉండాలి. పరిపూర్ణమైన జీవితం. నేను క్రైస్తవుడిగా క్రైస్తవుడిగా ఉన్నాను, పుట్టినప్పటి నుండే క్రైస్తవుడిగా ఉన్నాను. కానీ ప్రియ సహోదరులారా, నాలో పరిపూర్ణత వచ్చిందా అని మనం ఆలోచించినప్పుడు మనం ఎక్కడ పుట్టామో అక్కడే ఉన్నాం, ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడే ఉన్నాం, మొదటి మెట్టు మీదే ఉన్నాం ప్రియ సహోదరులారా. కానీ సంపూర్ణమైన జీవితాన్ని మనం అలవర్చుకోవట్లా. ఒక రోజున ఒక డాక్టర్ గారు బయటకు వెళ్ళాల్సి వచ్చిందంట. బయటకు వెళ్ళాల్సి వచ్చి ఒక రోడ్డు రోలర్ నడిపేటటువంటి డ్రైవర్ గారిని, వాళ్ళ డ్రైవర్ గారు సెలవు పెడితే ఆ డ్రైవర్ని అడిగారంట. అడిగినప్పుడు సరే అని చెప్పి అన్నారు. అన్న తర్వాత నైట్ వాళ్ళు ప్రయాణం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ప్రియ సహోదరులారా, సాయంకాలం భోంచేసి కారు ఎక్కి కూర్చున్నారు. ఈ డ్రైవర్ గారు కూడా కారు ఎక్కారు. ఎక్కిన తర్వాత తీసుకెళ్తా ఉన్నారు. వీళ్ళ ఏసీలో చక్కగా నిద్రపోతూ ఉన్నారు. ఈ డ్రైవర్ గారికి అలవాటు రోలర్ నడపటం. ఒక మైలు ముందుకి, ఒక మైలు వెనక్కి, మైలు ముందుకి, మైలు వెనక్కి. ఉదయాన్నే లేచి చూసేటప్పటికి ఎక్కడ స్టార్ట్ అయ్యారో అక్కడే ఉన్నారంట. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం కూడా క్రైస్తవ జీవితం ఎక్కడ స్టార్ట్ చేశామో అక్కడే కొద్దిగా ఏదైనా మంచి ప్రసంగం విన్నప్పుడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కొంచెం ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి జారిపోతూ ఉంటాం. ఆ విధంగా కాకుండా నిజమైనటువంటి పరిపూర్ణత రావాలంటే వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. వాక్య ప్రకారంగా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రయత్నం చేస్తామో ఆ దేవుడు కూడా మనల్ని దీవించి చేయబట్టుకొని ఆయన నడిపిస్తాడు, పరిపూర్ణత దయచేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాక్కు కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. దివ్యవాక్కు కార్యక్రమంలో తిరిగి స్వాగతం. ప్రియ సహోదరులారా, ఈ దీర్ఘాయుష్ అనేది దేవుడిచ్చే వరప్రసాదం. ఆ దేవుడు చెప్తున్నారు, నీ ఆయుష్ నా చేతిలో ఉంది. ప్రియ సహోదరులారా, దైవజనుడు ఉన్నారు, ఆయనకి జబ్బు చేసిన తర్వాత మరణ పడకలో ఉన్నారు. దేవదూతను పంపించారు, నువ్వు చనిపోబోతున్నావు అని. ఆయన కన్నీటి ప్రార్థన చేశారు. హిజ్కియా ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశారో అప్పుడు ఆయన తిరిగి 15 సంవత్సరాలు ఇచ్చారు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే మన ఆయుష్ దేవుని చేతిలో ఉంది, మన ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఆయన ఆయుష్ ఇవ్వాలంటే ఇస్తారు, లేకపోతే తీసేయాలంటే తీసేస్తారు. కాబట్టి ప్రియ సహోదరులారా, నువ్వు నీ బిడ్డ తరాలను చూడాలి, బిడ్డ తరాలని ఆశీర్వదించాలి, బిడ్డ తరాలని ప్రేమగా చూడగలగాలి అంటే నీకు దీర్ఘాయుష్ కావాలి. దీర్ఘాయుష్ ఎక్కడుంటుంది? దేవుని యొక్క చేతిలో ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని వింటా, ప్రార్థన చేసుకుంటా, దేవుని ఆరాధిస్తూ ఉంటే ప్రియ సహోదరులారా, మన ఆయుష్ పొడిగించబడుద్ది, మన ఆయుష్ చక్కగా ఉంటుంది. అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాం ప్రియ సహోదరులారా. ఆ విధంగా ఎప్పుడైతే సంతోషంగా, సమాధానంగా ఉండగలుగుతామో దేవుడు కూడా నీకు ఆయుష్ను పెంచుకుంటా, నీ కుటుంబానికి నువ్వు మేలుకరంగా జీవించేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, పాపానికి లోబడకుండా ఉండేటటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకోవటం నువ్వు ప్రారంభించావో, దేవుని గురించి వెదకటం నువ్వు ప్రారంభించావో, దేవుడు ఎక్కడున్నారు, దేవుడు నా కుటుంబంలోకి రావాలి అని ఆశపడతావో అప్పుడంట, ఎప్పుడైతే నువ్వు పాప జీవితాన్ని జీవిస్తున్నావో, ఒకవేళ మనమందరం పాపాత్ములమే, ఎందుకంటే ఈ లోకంలో పాపమే ఎక్కువ, కానీ ప్రియ సహోదరులారా మంచి ఏమి లేదు. కాబట్టి పాపంలో ఉన్నాం కాబట్టి మనం కూడా పాపం చేస్తూ ఉంటాం. ఈ పాపపు లోకం నుండి విడుదల అవ్వాలంటే దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి వెదకాలి, దేవుని గురించి వెదకడానికి ఆశపడాలి. ఆశపడ్డప్పుడు ఏ పాపానికైతే నువ్వు లోబడి ఉంటావో, ఏ పాపానికైతే నువ్వు బలైపోయావో, ఆ పాపం చేయకూడదని నీకు తెలుసు, చేయకుండా ఉండాలని ఆశపడుతున్నావు, కానీ విడుదల కాలేకపోతున్నావు. ఒక త్రాగుబోతున్నావా, లేకపోతే ఒక వ్యభిచారమా, లేకపోతే ఒక ఏదైనా సరే దేవునికి విరుద్ధమైన పనులు, దేనిలో
ఇరుక్కుపోయావో దాని నుండి విడుదల అవ్వాలంటే వాక్యాన్ని విను, ప్రార్థన చేయి, దేవుని కొద్దిగా సమయాన్ని ఇవ్వు. ఇచ్చినప్పుడు నువ్వు విడుదల కాలేకపోయినా నీ దేవుడే నిన్ను విడుదల చేస్తారు అని ఈ రోజున ప్రభు మనందరూ కూడా హెచ్చరిస్తున్నారు ప్రియ సహోదరులారా. అదే కాకుండా పవిత్రత కోసం తపన పడాలంట, పవిత్రాత్మ కోసం తపన పడాలి. ప్రతి క్రైస్తవుడు, ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవులంతా నేను క్రైస్తవుడుగా మారాను, నేను క్రైస్తవ లోకంలో ఉన్నాను, నేను ప్రార్థనలో ప్రతిసారి పాల్గొంటున్నాను, కానీ పవిత్ర ఆత్మతో ఉన్నానా లేదా, పవిత్రంగా మారానా లేదా అని మనల్ని మనం లోపలికి చూసుకుంటా ప్రశ్నించుకోవాలి ప్రియ సహోదరులారా. ఏదో వచ్చాను, ఏదో వెళ్ళాను, ఏదో పాల్గొన్నాను, ఏదో జరిగింది, ఏదో చేశాను, అయిపోయింది, ఈరోజు అయిపోయింది, రేపు వచ్చింది అనుకోవటం కాదు. కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి వచ్చారా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నారా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి అని ఎప్పుడైతే నువ్వు ఆయన గురించి వెతుకుతూ ఉంటావో అప్పుడు ఆయన నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్నే మారుస్తారు, నీ కుటుంబాన్నే మారుస్తారు, నీ బిడ్డల్నే మారుస్తారు. కాబట్టి అటువంటి జీవితం కోసం మనందరం కూడా ప్రయత్నం చేద్దాం ప్రియ సహోదరులారా. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనం ఏం చెప్తున్నారంటే, జ్ఞానం పట్ల ఆసక్తి కలుగునట్లుగా మాట్లాడటం. దేవునికి స్తోత్రం. మనం మాట్లాడే మాటల్లో కూడా జ్ఞానంతో ఉండాలి అని ఆశపడాలంట. అదే కాకుండా మన మాటలు ఇతరులకు కూడా జ్ఞానాన్ని ఇవ్వాలి అని ఆశపడాలంట. ఎవరైతే నిజంగా జ్ఞానం కోసం తపన పడతా ప్రభువుని వెతుకుతా ప్రయాణం స్టార్ట్ చేస్తారో అటువంటి వాళ్ళకి మనకంటే ముందు జ్ఞానం నడిచి మన మాటల్లో జ్ఞానం కలిగి ఉండి అనేక మంది అజ్ఞానంతో ఉన్నవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, మూర్ఖంగా ప్రవర్తించేవాళ్ళు అనేక మంది మారిపోతారు ప్రియ సహోదరి సహోదరులారా. ఈ రోజున అనేక మంది మారాలనే మన ఫాదర్లు, సిస్టర్లు అనేక మంది ఎంతో మంచి మంచి వాక్యాలను మనకి అందిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా. ఆ అందించే జాగ్రత్తగా విన్నప్పుడు ఆ వాక్యం వినటం వలన విశ్వాసం వస్తుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచుద్ది అని చెప్పినటువంటి దేవుడు ఆ యొక్క మాటలో, దేవుని యొక్క మాటల్లో జ్ఞానం ఉంటుంది ప్రియ సహోదరులారా. ఆ జ్ఞానం పట్ల ఆసక్తి కలిగినట్లుగా నువ్వు మాట్లాడటం వలన అనేక మంది జ్ఞానం లేని మూర్ఖులు మారిపోతారు అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ జ్ఞానం కోసం మనం మోకాలు వేయాలి, ఆ జ్ఞానం కోసం మనం ఉపవాసం ఉండాలి, ఆ జ్ఞానం కోసం చేతులు చాపి ప్రభువుని అడగాలి. అయ్యా ప్రభువా, నా జ్ఞానాన్ని ప్రసాదించు, నేను అవివేకంగా ప్రవర్తిస్తున్నాను, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నాను, అటువంటి జీవితం నాకొద్దు, నిజమైన జ్ఞానం నాకు కావాలి ప్రభు అని నువ్వు మోకాలేసి ప్రభువుని అడగాలి. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మూర్ఖుడు మూర్ఖత్వాన్ని బట్టి మాట్లాడతారు. ఎవరైతే మూర్ఖంగా జీవిస్తున్నారో అటువంటి వాళ్ళు మూర్ఖంగా మర్డర్ చేయటం తప్పేం లేదు, దేవుని స్తోత్రం. లేకపోతే ఏదో తప్పు చేయటం ఏం తప్పు లేదు అని చెప్తూ ఉంటారు ప్రియ సహోదరులారా. అవన్నీ కూడా మూర్ఖపు మాటలు. ఆ మూర్ఖపు మాటలు మనకొద్దు, మనకు కావాల్సింది దేవుడు. మన దేవుడు చెప్తున్నారు మూర్ఖపు జీవితం, మూర్ఖపు మాటలు మనకొద్దు అని చెప్తున్నారు. కాబట్టి మన దేవుణ్ణి మనం నమ్మాం కాబట్టి ఆ దేవునికి ఇష్టంగా జీవించాలి, ఆ దేవునికి అనుకూలంగా జీవించాలి. కాబట్టి మూర్ఖుల మాటలను బట్టి మనం అక్కడ నుండి తొలగిపోవాలి. మూర్ఖులు జీవించే జీవితం దగ్గర నుండి మనం వెళ్ళిపోవాలి దూరంగా. ఎక్కడైతే సాత్వికమైన మాటలు, ఎక్కడైతే ప్రేమగల మాటలు, ఎక్కడైతే మంచి మాటలు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఆ మాటలు విని మనం కూడా మార్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సామెత గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నారు, జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఎంతోమంది ఆస్తి కోసం తండ్రిని చంపేస్తున్నారు, ఎంతోమంది ఆస్తుల కోసం తండ్రులను రోడ్ల మీద వదిలిపెట్టి వస్తున్నారు, ఎంతోమంది ఆస్తుల కోసం అనాథ శరణాలయాల్లో విడిచిపెడుతున్నారు. కానీ ప్రియ సహోదరులారా, దేవుడు చెప్తున్నారు, ఎవరైతే జ్ఞానం గల బిడ్డ ఉంటారో నిన్ను కన్నటువంటి తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడటం అనేది ఎంతో ధన్యత, ఎంతో ధన్యత. అటువంటి బిడ్డలకి దేవుడు తండ్రి సంతోషిస్తారంట అటువంటి బిడ్డలను చూసి. కాబట్టి ఆ జ్ఞానం ఉన్న కుమారుడు తండ్రిని సంతోష పెడతాడు. ఏ తండ్రి? ఇహలోక తండ్రి. ఇహలోక తండ్రిని సంతోష పెడతారు బిడ్డలు. అదే కాకుండా పరలోక తండ్రిని కూడా సంతోష పెడతారు. ఎప్పుడైతే నువ్వు ఇహలోక తండ్రిని ప్రేమగా చూస్తావో, సంతోష పెడతావో, అప్పుడు పరలోక తండ్రి కూడా నిన్ను చూసి గంతులేస్తారు, నిన్ను చూసి ఆనందపడతారు ప్రియ సహోదరులారా. ఆ విధంగా ఈ రోజున మనం ప్రార్థన చేసుకోవాలి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, అదే కాకుండా నా రక్తం పంచిపెట్టినటువంటి తల్లిదండ్రుల్ని ఎప్పుడైతే నేను ప్రేమగా చూస్తానో అదే దేవునికి ఇష్టం.
ఒట్టి ప్రార్థన చేయటం, తల్లిదండ్రులు బయటకు నెట్టివేయటం, గెంటివేయటం, తిట్టటం, పోట్లాడటం, కొట్టటం, విసుక్కోవటం, ఇవన్నీ కూడా చేసి నువ్వు ఎంతసేపు పూజకి వెళ్ళినా, ఎన్ని ప్రార్థనలో పాల్గొన్నా ప్రియ సహోదరులారా, అటువంటి ప్రార్థన దేవుడు ఆలకించరు, అటువంటి బిడ్డల్ని దేవుడు ప్రేమించరు, సంతోషపడరు అని చెప్తున్నారు. అదే కాకుండా ఇహలోక తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని ప్రేమించాలని చెప్తున్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, పరలోక తండ్రిని కూడా సంతోషపెట్టాలి. ఎప్పుడు సంతోషపెడతామంటే ఎప్పుడైతే మనం ఈ భూలోకంలో అందరినీ మంచిగా ప్రేమ కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని కూడా సంతోషపెడతారు. ఇద్దరూ సంతోషపడాలి ప్రియ సహోదరులారా. ఇహలోక తల్లిదండ్రులు సంతోషపడాలి, అదేవిధంగా పరలోక తండ్రి కూడా మనల్ని చూసి సంతోషపడాలి. అదే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. అటువంటి జీవితం లేకపోతే ప్రియ సహోదరులారా, అటువంటి క్రైస్తవత్వం లేకపోతే ప్రియ సహోదరులారా, దేవుడు మన వైపు చూడరు. ఎన్నో రోజుల నుండి బాప్తీసం తీసుకున్నాం, ఎన్నో రోజుల నుండి సప్రసాదంలో లోకొంటున్నాం, ఎన్నో రోజుల నుండి మంచి ప్రార్థన చేస్తున్నాం, కానీ మార్పు లేదు. మార్పు లేని జీవితం అంటే హృదయం లోపలకు మనకు వాక్యం పోవటం లేదా, హృదయం లోపలకు మనం దేవుడు పలకట్లేదా, హృదయం లోపల దేవుడు లేరా ఆలోచించుకొని మన జీవితాన్ని మనం మార్చుకోవాలి ప్రియ సహోదరులారా. మూర్ఖుడు తల్లిని తిరస్కరించును. ఎవరైతే మూర్ఖుడు ఉన్నారో అటువంటి వాడు తల్లిని తిరస్కరిస్తారంట, తల్లిని ద్వేషిస్తారంట, తల్లిని హేళన చేస్తారంట, తల్లిని కొడతా తిడతా ఉంటారంట ప్రియ సహోదరులారా. అటువంటి వాళ్ళన్నా కూడా దేవునికి ఇష్టం ఉండదు ప్రియ సహోదరులారా. నువ్వు అనుకోవచ్చు ఇది లోక సంఘటన కదా, నా తల్లిని ఇంట్లో కొడితే ఎవరు చుట్టూ చూడలేదు కదా, లేకపోతే ఎవరు నన్ను ఏం అనరు కదా, నాది అధికారం అని మనం అనుకోవచ్చు. కానీ నీ దేవుడు నిన్ను చూస్తున్నారు, నీ దేవుడు తీర్పిచ్చే దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు నిన్ను చూస్తున్నారు. ఎప్పుడైతే నువ్వు తల్లిని తిరస్కరిస్తావో నీ దేవుడు కూడా నిన్ను తిరస్కరిస్తారు, నీ దేవుడు కూడా నిన్ను నెట్టివేస్తారు, నీ దేవుడు కూడా నిన్ను కోప్పడతారు ప్రియ సహోదరులారా. అటువంటి పరిస్థితి మనకొద్దు. తల్లిదండ్రులు ప్రేమిద్దామని చెప్తున్నారు, అదే కాకుండా ధిక్కరించే బిడ్డలుగా తయారవుతున్నారు. ప్రతి ఒక్క బిడ్డలు కూడా ధిక్కరించే వాళ్ళలాగా ఎవరిని ధిక్కరిస్తున్నారు? లోకాన్ని ధిక్కరిస్తున్నారు, లోకస్తులను ప్రేమించలేకపోతున్నారు. లోకస్తులను ఎప్పుడైతే ధిక్కరిస్తున్నారో ఆ యొక్క కఠినత్వం దేవుని దగ్గర కూడా ఉంటుంది ప్రియ సహోదరులారా. ఆ కఠినత్వమే దేవుడు మనలోకి రాకుండా అడ్డుగోడగా ఉంటుంది. కాబట్టి ఆ అడ్డుగోడను మనం తీసివేసుకోవాలంటే, ఆ అడ్డుగోడను మనం తొలగించుకోవాలంటే మనలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని, మూర్ఖత్వాన్ని తీసివేసుకోవాలి. దేవుని యొక్క భయం లేక ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి దేవుని యొక్క భయం మనకు కావాలి ప్రియ సహోదరులారా. నిజంగా దేవుని యొక్క కృప మనకు కావాలి ప్రియ సహోదరులారా. ఆ కృపని మనం ఎప్పుడైతే అనుగ్రహం కోసం వెతుకుతూ ఉంటామో, అంటే దేవుని గురించి తెలుసుకోవటం అనేది దేవునికి ఇష్టం అని చెప్తున్నాం కదా ఈ రోజున మాట. కాబట్టి దేవుని కోసం వెతకాలి, వెతకాలి, వెతకాలి. ఎంత దూరం వెతుకుతావో, ఎంతసేపు వెతుకుతావో, అన్ని గంటలు, అన్ని రోజులు నిన్ను దీవిస్తానే ఉంటారు. ఆయన యొక్క చూపు, ఆయన యొక్క వెలుగు నీ మీదే ఉంటుంది. నీ నుండి ఆయన ఎన్నడూ తొలగిపోడు, నీ నుండి ఆయన ఏ విధంగా కూడా పోరు. ఎప్పుడైతే ఆయన యొక్క వెలుగు నీ మీద ఉంటుందో ఏ రోగం, ఏ జబ్బు, ఏ సమస్య, ఎటువంటి అయినా సరే ఆయనే చూసుకుంటారు, మనం చూసుకోనక్కర్లేదు ప్రియ సహోదరులారా. కాబట్టి ఈ రోజున నిజంగా దేవుడు మన పట్ల మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా ఆలకిద్దాం, జాగ్రత్తగా తీసుకుందాం, జాగ్రత్తగా ప్రియ సహోదరులారా దేవుడిని అడుగుదాం. అడిగినప్పుడు దేవుడు మనకు తప్పకుండా సహాయాన్ని దయచేస్తారు ప్రియ సహోదరి సహోదరులారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం. అడగండి నీకు ఇస్తానన్నావు, వెదకండి నీకు దొరుకుతుందన్నావు, తట్టండి మీకు తెరవబడుతుందని చెప్పిన ఘనమైన రాజా, ఈ సమయంలో దేవా నీ గురించి వెతికే బిడ్డలంటే నీకు చాలా ఇష్టం అని చెప్పింది దేవా. నీ గురించి వెతికే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఈ రోజు నుండే, ఈ క్షణం నుండే నా ప్రభు ఎక్కడున్నారు, నా ప్రభు నాకు కావాలి అని మేము వెదకి నువ్వు దొరికేటట్లుగా మంచి సహాయాన్ని మాకు దయచేయమని, ఆటంకాలు, లోటుపాట్లన్నీ తొలగించమని, నీ ఆశీర్వాదాలతో నిండుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసయ్య పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.